అందరికీ నమస్కారం అండి. హ్యాపీ రిపబ్లిక్ డే. నేను ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ఒక సమస్యని అందరికీ తెలియజేయాలని వచ్చానండి. దయచేసి కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా కూడా అందరూ చూసి మీ అభిప్రాయం తెలియజేస్తారు అనుకుంటున్నాను. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తారు, మా ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నానండి. నా పేరు దివ్య. ఒక పేరెంట్గా 82 మంది పిల్లల సమస్యని 82 మంది పిల్లల పేరెంట్స్ తరపున తెలియజేయడానికి నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎంచుకున్నానండి. మా పిల్లలు నిర్మలా సిబిఎస్సి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మంగళగిరి స్కూల్లో 2024-25లో 10th క్లాస్ పాస్ అవుట్ అయ్యారండి. మా పిల్లల మార్క్స్ మెమోస్ మిస్ అయ్యాయండి. ఆ సమస్య గురించి మాట్లాడుతున్నాను నేను. మే నెలలో రిజల్ట్స్ వచ్చాయి, పిల్లలు పాస్ అయ్యారు, మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. జూన్ నెలలో స్కూల్ వాళ్ళకి సెంట్రల్ బోర్డ్ నుంచి మార్క్స్ మెమోస్ వచ్చినట్లుగా మాకు తెలిసిందండి. అయితే మేము అడిగినప్పుడల్లా వాళ్ళు ఇంకా రాలేదు సర్టిఫికెట్స్, లేదా వేరే అడ్రస్కి వెళ్ళిపోయాయి, ఇట్లా చెప్తూ వచ్చారండి. మేము కూడా ఓకే, వాళ్ళకి వస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు, మాకే కదా ఇస్తారు అని చెప్పేసి మేము కూడా అంతగా పట్టించుకోలేదు. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తారు మాకు అన్నీ. అయితే మరీ డిలే అవ్వడంతో కాలేజ్ వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ అందరూ ఇస్తున్నారు, మీరెందుకు ఇవ్వట్లేదు అని అడుగుతుంటే డౌట్ వచ్చి మా పేరెంట్స్లో ఒకళ్ళు కనుక్కుంటే తెలిసింది ఏంటంటే, సర్టిఫికేట్స్ అయితే స్కూల్ వాళ్ళకి వెళ్ళినాయండి. ఎందుకంటే మా దగ్గర పోస్టల్ వాళ్ళు స్కూల్ వాళ్ళకి ఇచ్చేసినట్టుగా, సైన్ చేసినట్టుగా స్కూల్ వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ మా దగ్గర ఉంది, ప్రూఫ్. వాళ్ళు అంటే తీసుకున్నట్లుగా కూడా మా దగ్గర మాకు తెలిసిందండి. పోస్టల్ వాళ్ళ దగ్గర మేము తెలుసుకోవడం జరిగింది. స్కూల్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో అక్కడ మిస్ అయ్యాయి. మేము సెప్టెంబర్ 1న పేరెంట్స్ అందరం కలిసి ఈ విషయం అడుగుదామని చెప్పేసి వెళ్ళామండి. వెళ్ళి గట్టిగా అడగడం జరిగింది స్కూల్ వాళ్ళని. అడిగితే స్కూల్ వాళ్ళు మాకు సరిగా ఆన్సర్ ఇవ్వలేదండి. సర్టిఫికేట్స్ ఏమయ్యాయి, అయితే తీసుకున్న ఆవిడ ఏం చెప్తున్నారంటే, అక్కడే టేబుల్ మీద పెట్టాను, తర్వాత ఏమైనాయో నాకు తెలియదు. ఎంత నిర్లక్ష్యమైన సమాధానం అండి. మా పిల్లలు ఎల్కేజీ నుంచి కష్టపడితే 10th క్లాస్లో ఒక సర్టిఫికేట్ వస్తుందండి. ఆ సర్టిఫికేట్ ఫ్యూచర్లో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో అందరికీ తెలుసు. ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ని ఆవిడ పోగొట్టారు. అక్కడ పెట్టాను, పోయినాయి అని చెప్తున్నారు నార్మల్గా. 82 మంది పిల్లల ఫ్యూచర్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అండి అవి. మేము గట్టిగా అడిగాము, వాళ్ళు మమ్మల్ని డైవర్ట్ చేసి వాళ్ళు ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఆ రోజున మేము వెంటనే పేరెంట్స్ అందరం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగిందండి, ఎంఈఓ ఆఫీస్కి. వాళ్ళు అప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారండి. జూన్ 23న స్కూల్ వాళ్ళకి సర్టిఫికేట్స్ వచ్చాయి సెంట్రల్ బోర్డ్ నుంచి. మేము సెప్టెంబర్ 1న అడిగితే ఆ రోజు ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్స్ మిస్ అయినాయని చెప్పేసి వాళ్ళు ఆ రోజు కంప్లైంట్ ఇస్తున్నారు. మాకు ఇదేమి కరెక్ట్ అనిపించలేదండి. వెంటనే అక్కడే ఉన్న టీడీపీ ఆఫీస్కి వెళ్ళాం మంగళగిరిలో. అక్కడ ఉన్న కొంతమంది పెద్దలు సూచించిన మేరకు మేము మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. ఇట్లా 82 మంది సర్టిఫికేట్స్ పోయినాయి అని చెప్తున్నారు సార్, కొంచెం ఎంక్వైరీ చేసి మాకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇప్పించండి అని చెప్పేసి మేము అక్కడే లెటర్ రాసి పేరెంట్స్ అందరం అక్కడ ఉన్న వాళ్ళు అందరం సైన్లు చేసి ఇచ్చామండి. సార్ అయితే చెప్పారు, ఖచ్చితంగా అమ్మ మీకు న్యాయం జరిగేలా చేస్తాము, ఇది నార్మల్ విషయం కాదు, 82 మంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలా చేస్తామని చెప్పి పంపించారండి. తర్వాత 2-3 డేస్ తర్వాత, ఒక 4-5 డేస్ తర్వాత అండి, 4-5 డేస్ తర్వాత మేము పోలీసులని కనుక్కుంటూనే ఉన్నామండి. ఎఫ్ఐఆర్ చేశారా, ఏంటి అప్డేట్ అని అడుగుతూ ఉన్నాము. మాకు ఎఫ్ఐఆర్ చేసినట్టుగా మాకైతే వాట్సాప్లో ఎఫ్ఐఆర్ కాపీ అవి పంపించారండి. తర్వాత 4-5 డేస్ తర్వాత స్కూల్ వాళ్ళు కాల్ చేసి డూప్లికేట్ సర్టిఫికేట్స్ తెచ్చాము, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు. మాకేమీ అర్థం కాలేదు. పైగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎస్ఐ గారు వచ్చి తీసుకెళ్ళమన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మేము
అదేంటి మేము ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలని కదా అడిగాము, డూప్లికేట్స్ ఎలా తీసుకొస్తారు అని చెప్పేసి ఆ, అన్నాము. ఏమో మీరు రండి మాట్లాడతారని చెప్పేసి అన్నారు. పేరెంట్స్ ఎవరం కూడా తీసుకోవడానికి వెళ్ళలేదండి. ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళుంటారు ఆ రోజు నాకు తెలిసి. ఎంఈఓ గారు, కొంతమంది పోలీసులు, ప్రిన్సిపల్ గారు వీళ్ళందరూ కలిసి మీడియాని పిలిచి మేము ఇట్లా డూప్లికేట్ సర్టిఫికేట్స్ తెచ్చాము పిల్లల గురించి ఆలోచించి ప్రస్తుతానికి ప్రాబ్లమ్ సాల్వ్డ్ అన్నట్టుగా పోర్ట్రే చేయాలని చూశారండి. ఏంటి డూప్లికేట్ సర్టిఫికేట్స్ ఇచ్చి. సో మేము ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలి అని చెప్పేసి మేము వెళ్ళలేదండి తీసుకోవడానికి యాక్చువల్గా. తర్వాత ఏం జరిగిందంటే నెక్స్ట్ డే మేము కూడా మీడియాని పిలిచి మాకు ఒరిజినల్ సర్టిఫికేట్సే కావాలి, డూప్లికేట్స్ వద్దు, మాకు సమ్మతం కాదు అని చెప్పేసి చెప్పడం కోసం మీడియాని పిలిచి సేమ్ స్కూల్ ముందే మేము కూడా చెప్దామని చెప్పేసి పిలిచామండి. ఒక 2 minutes మేము మా ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము మీడియా ముందు. ఇంతలోనే ఎస్ఐ గారు ఎవరో పిలిచినట్టుగా అసలు ఒక 2 minutesలోనే వచ్చేసి మీరు అసలు ఇక్కడ ఇది ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నారు. మేము క్వశ్చన్ చేయడం జరిగింది, అసలు పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఎలా తెస్తారు డూప్లికేట్ సర్టిఫికేట్స్? మేము అడిగింది ఒరిజినల్స్ కదా, మీరు డూప్లికేట్స్ ఎలా తెస్తారు? మాకు చెప్పకుండా, మాకు తెలియకుండా డూప్లికేట్స్ తీసుకోండి ఇవే ఒరిజినల్స్ లాగా పనికొస్తాయని మీరు చెప్పడం ఎంతవరకు కరెక్టు? మాకు వద్దు సార్, ఇది తెలియజేద్దామని నిన్న మీడియా ముందు ఎంఈఓ గారు అందరూ కలిసి ప్రాబ్లమ్ సాల్వ్డ్ అన్నట్టు చెప్పారు కదా, ఇంకా సాల్వ్ అవ్వలేదు అని తెలియజేయడం కోసం మేము వచ్చాము అని చెప్పేసి అంటేను మీరు స్కూల్ ముందు చేయకూడదు అన్నారు. ఓకే సార్, మేము పక్కకి వెళ్ళిపోతాము, మేము పక్కకి వెళ్ళి చేస్తాము అని చెప్పేసి అన్నాము. ఒక పేరెంట్ కోపంలో ఏమన్నారంటే పదండి రోడ్డు మీద కూర్చొని చేద్దామని చెప్పేసి అన్నారు. వెంటనే ఎస్ఐ గారు కొంతమంది పోలీసులు కలిసి ఆయన్ని ఒక క్రిమినల్ని తీసుకెళ్ళి జీప్లో కూర్చోబెట్టారండి. నలుగురు కలిసి తోసుకుంటూ వెళ్ళిపోయేసి. మేము నిజంగా చాలా కంగారు పడ్డామండి. సామాన్యులు అండి, మా పిల్లలు సర్టిఫికేట్స్ కోసం బయటకు వచ్చిన వాళ్ళమే కానీ ఎప్పుడు బయటకు కూడా పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికి వెళ్ళిన వాళ్ళం కాదండి, మీడియా ముందుకు కానీ వెళ్ళిన వాళ్ళం కాదు. మా పిల్లల కోసం మేము ఆ రోజైనా సరే మీడియాని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నామండి. మమ్మల్ని ఆ రోజు కంగారు పెట్టేశారు, పెద్దగా మాట్లాడుతూ మీ వెనకాల ఎవరుండి చేయిస్తున్నారు ఇవన్నీ అని చెప్పేసి. సామాన్యులు అండి, మా వెనకాల ఎవరుంటారండి? మాకు ఎంతో బాధ కలిగితే తప్పనిచ్చి మేము బయటికి రావండి ఇలాంటి విషయాల్లో. మా విషయం అన్నా అయితే లైట్ తీసుకుంటాం, మా పిల్లల విషయంలో మేము లైట్ తీసుకోలేమండి. ఎందుకంటే మేము కష్టపడేదే మా పిల్లల కోసం, మేము ఏం చేసినా మా పిల్లల కోసం చేస్తామండి. అట్లాంటిది మా పిల్లల సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ తీసుకోవాల్సిన చోట డూప్లికేట్ ఇచ్చి తీసుకోండి అంటే మేము ఎట్లా తీసుకుంటామండి? ఎందుకు తీసుకోవాలి? ఒరిజినల్స్ మా హక్కు అండి, మా పిల్లల హక్కు. డూప్లికేట్స్ అన్ని రకాలుగా పనికొస్తాయండి. చదువుకున్న వాళ్ళని, ఎడ్యుకేటెడ్ పీపుల్ని అడగండి, నాకన్నా వాళ్ళకి తెలుస్తుంది. అవి కొన్ని చోట్ల పనికి రావండి, ఒరిజినల్ సర్టిఫికేట్సే పనికొస్తాయి కొన్ని చోట్ల. సరే అండి, మేము ఈ ఇన్సిడెంట్ తర్వాత మేము హైకోర్టుకి వెళ్దాం అనుకున్నామండి. హైకోర్టుకి వెళ్దాం అనుకొని అందరం కలిసి ఒక 54 మంది పేరెంట్స్ మాత్రం హైకోర్టుకి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నామండి. తీసుకొని మేము మా ప్రాబ్లమ్ని సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ వాళ్ళకి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ వాళ్ళకి, రీజనల్ ఆఫీసర్ విజయవాడ వాళ్ళకి, ఏపీ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళకి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ వాళ్ళకి, ప్రిన్సిపల్ ఆఫ్ నిర్మలా సిబిఎస్ఈ స్కూల్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మేము మా కాపీస్ని పంపించడం జరిగిందండి. ఇట్లా మేము మాకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలి, ఇలా జరిగింది అని చెప్పేసి మేము అందరికీ కూడా మా ప్రాబ్లమ్ని పంపించడం జరిగిందండి. ఎవరూ కూడా రియాక్ట్ అవ్వట్లేదండి. మేము హైకోర్టులో పిల్లల కోసం మాకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలని రిట్ పిటిషన్ వేసామండి. రిట్ పిటిషన్ వేస్తే వాళ్ళు 4 లాయర్లను పెట్టుకొని వాళ్ళు మాకు ఎగెనెస్ట్గా వాళ్ళ సైడ్ వాళ్ళు కూడా వినిపించుకుంటున్నారండి. మాకు కోర్టుల మీద నమ్మకం ఉంది, న్యాయస్థానం మీద కూడా నమ్మకం ఉంది. కాకపోతే మేము ఇక్కడ అడుగుతుంది ఒక్కటేనండి,
మా సర్టిఫికేట్స్ ఏమయ్యాయి? అసలు సర్టిఫికేట్స్ ఏమయ్యాయి? సర్టిఫికేట్స్ పోవడానికి కారణం ఎవరు? ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఒక సామాన్యుడు నోరు జారి రోడ్డు మీద కూర్చుందా అంటేనే మీరు గబాలను తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్కి లాక్కెళ్ళిపోయేసి 3 గంటలు ఉంచారే. మరి 82 మంది పిల్లలవి ఒరిజినల్ సర్టిఫికేట్స్ పోగొట్టారండి స్కూల్ వాళ్ళు. చర్యలు ఏవి? ఎవరు తీసుకుంటారు? 82 మంది పేరెంట్స్ బాధ మీరు ఎందుకు ఇంత లైట్ తీసుకుంటున్నారు? ఇంత తేలికగా ఎందుకుంది? ఎవరు ఎందుకు స్పందించట్లేదు? మేము నారా లోకేష్ గారిని కూడా కలవటం జరిగిందండి ఈ విషయం మీద. వెళ్తే సార్ ఒక 2 రోజులాగి మీకు అపాయింట్మెంట్ ఇస్తాను అని చెప్పేసి అన్నారు. వేరే వాళ్ళకి నంబర్ ఇవ్వండి అని చెప్పారు. వాళ్ళ దగ్గర నంబర్ తీసుకున్నాం, వాళ్ళకి మా నంబర్ ఇచ్చాము. మేము తర్వాత వాళ్ళని అడుగుతూనే ఉన్నాము, సార్ ఏంటి ఎప్పుడు కలవాలి, మేము కనీసం మా ప్రాబ్లం అన్నా చెప్పుకుంటామండి అని అంటే కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదండి. ఓకే, తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్దామని ట్రై చేశామండి. చిల్లపల్లి సార్కి చెప్పడం జరిగింది. సార్ జనవాణిలో పెట్టమన్నారు. జనవాణిలో పెట్టామండి. పెడితే అక్కడ సార్ మమ్మల్ని ఒకసారి డిఈఓ ఆఫీస్లో కలవమని చెప్పారండి. డిఈఓ సార్ దగ్గరికి వెళ్ళాము, చెప్పాము ఇది సార్ పరిస్థితి, మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటి, అసలు సర్టిఫికేట్స్ ఏమయ్యాయి అని అడగడం జరిగిందండి. వాళ్ళు టైం అడుగుతున్నారు అని అన్నారు. ఓకే సార్, టైం మీతో మాట్లాడతామన్నారు, మాట్లాడలేదా అని అన్నారు. లేదండి, మాకు మాట్లాడడానికి ఏమీ లేదు, మాకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలి, వాళ్ళ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇవన్నీ మాకు కావాలి అని చెప్పడం జరిగిందండి. మేము సామాన్యులు అండి, మా పిల్లల సర్టిఫికేట్స్ పోతే 5 నెలలు అవుతుందండి. ఇప్పటికి 5 నెలల నుంచి మేము పిల్లల సర్టిఫికేట్స్ కోసం ఫైట్ చేస్తూనే ఉన్నాము. పోలీసుల చుట్టూ తిరిగాము, పొలిటీషియన్స్ చుట్టూ తిరిగాము, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగాము, స్కూల్ చుట్టూ తిరిగాము, లాయర్ చుట్టూ తిరిగాము, కోర్టు చుట్టూ తిరుగుతున్నాము. 82 మంది పిల్లలకి న్యాయం చేయమని ఇంతమందిని అడుగుతుంటే 5 నెలల నుంచి అసలు మా సర్టిఫికెట్లు ఏమైనాయో తెలియట్లేదు. ఎట్ ది సేమ్ టైం నిర్లక్ష్యం వహించిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియట్లేదు. సిస్టమ్ ఎక్కడ వర్క్ చేస్తుందండి? సామాన్యులకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? మేమందరం సామాన్యులమేనండి. మా పిల్లల సర్టిఫికేట్స్ ఎలా పోయాయో కూడా మాకు తెలియట్లేదు. స్కూల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ అసలు ఎలా పోతాయండి? అది చిన్న విషయంలాగా అందరూ కొంతమంది పెద్దలైతే డూప్లికేట్ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి ఏంటి ప్రాబ్లం అని అడుగుతున్నారండి. జవాబుదారీతనం లేదు. అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, మనం ఎంతవరకు న్యాయం చేయాలి, వీళ్ళకి ఎంతవరకు అండగా నిలబడగలం అనే దాని గురించి స్టార్టింగ్లోనే ఆలోచించినట్లయితే ఇంతకాలం ఇంతమంది పేరెంట్స్ని బాధపడాల్సిన పరిస్థితే వచ్చేది కాదండి. అంటే సామాన్యులకేనా అండి అన్ని సెక్షన్లు? అంటే ఏదన్నా చిన్న తప్పు చేసినా కూడా సామాన్యుల్ని మాత్రమే పనిష్ చేస్తారా? పెద్ద సంస్థలను అసలు పట్టించుకోరా అండి? ఒక సంస్థ 82 సర్టిఫికెట్లు పోగొడితే అసలు అక్కడ చర్యలేవండి. ఇదే కనుక ఏదన్నా పెద్దవాళ్ళకి జరిగితే ఇలాగే నిర్లక్ష్యం వహించే వాళ్ళ? మేము ఎవరిని అడగాలండి? అందరినీ అడుగుతున్నాము. ఎవరు మాకు సహాయం చేస్తారనుకుంటే వాళ్ళ దగ్గర కల్లా వెళ్తున్నాము. న్యాయమే జరగట్లేదండి. ఒరిజినల్ సర్టిఫికెట్స్ కోర్టు వాళ్ళు చూసుకుంటారు, మరి సర్టిఫికెట్లు పోగొట్టిన వాళ్ళు సంస్థ మీద యాక్షన్ ఎవరు తీసుకోరా అండి? మేము సామాన్యులం కాబట్టి ఇంక మేము ఇది ఇంతే అని చెప్పేసి మేము ఇక్కడితోటి ఆగిపోవాలా? మమ్మల్ని డూప్లికేట్ సర్టిఫికేట్స్ తీసుకోండి అని ఎన్ని రకాలుగా మా మీద ఒత్తిడి తీసుకొచ్చారో మాకు తెలుసండి. మా పిల్లల స్కూళ్ళు అడ్రస్లు అన్నీ అడిగారండి. మేము ఇంకా గట్టిగా నిలబడి ఇంకా కూడా కోర్టులో మాకు న్యాయం జరుగుతుందని అలాగే ఎవ్వరం తగ్గకుండా మేము
వెళ్తానే ఫైట్ చేస్తానే ఉన్నామండి. ప్రతి విషయాన్ని పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి అయితే తీసుకెళ్ళలేం కదండి. మా వరకు అసలు మా మాట వినే అంత తీరిక కూడా ఆ సార్కి ఉంటుందని నేను అనుకోనండి. మాకు న్యాయం కావాలండి. అట్లీస్ట్ ఇంతమంది పేరెంట్స్ బాధపడుతున్నాము, ఆ స్కూల్ వాళ్ళ మీద కనీస చర్యలు తీసుకోరా అండి? ఎవరికి జవాబుదారీతనం లేదా? 5 నెలల నుంచి 82 మంది పిల్లలవి ఒరిజినల్ సర్టిఫికెట్స్ పోతే ఈ రోజు వరకు ఒక యాక్షన్ లేదండి. అందరినీ అడుగుతున్నాము, అందరికీ మా ప్రాబ్లమ్ని వివరిస్తున్నాము, మాకు కుదిరిందంతా చేస్తున్నాము. ఎక్కడా కూడా ఇప్పటి వరకు మాకు భరోసా దొరకలేదండి. ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? సామాన్యులకి న్యాయం అనేది ఇక ఇంతేనా అండి? ఇంతవరకేనా న్యాయం అనేది జరిగేది? ఎవరు అండగా నిలబడరా అండి? ఈ విషయం షేర్ చేసుకోవాలనే వచ్చానండి. ఇంకా కూడా మా కేసు కోర్టులోనే ఉంది. మేము ఇంకా ఎవరు హెల్ప్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తామండి. ఎందుకంటే మా పిల్లలకి సంబంధించిన విషయం అండి. ఎంతో కష్టపడి మా పిల్లల్ని సరిగా నిద్రపోనివ్వకుండా చదువుకోండి అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎంతో కష్టపడి వాళ్ళు చదువుకొని ఒక సర్టిఫికెట్ తెచ్చుకున్నారండి. 12 ఏళ్ళు తర్వాత సర్టిఫికెట్ వచ్చింది వాళ్ళకి. అది కూడా దానికోసం కూడా ఇక మేము ఇంత పోరాటం చేయాల్సి వస్తుంది అనుకోలేదండి. అందరి సపోర్టు కావాలి ఈ విషయంలో. తల్లిదండ్రులు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఆలోచించండి. మీ పిల్లలకి ఇలాంటి సిచ్యువేషనే వస్తే ఏం చేస్తారు? మా బాధను మీ ముందు ఉంచుతున్నామండి. న్యాయం కోసం మాకెవ్వరు న్యాయం చేస్తారనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాము, అందరినీ ఇదే అడుగుతాము. సర్టిఫికెట్స్ ఏమయ్యాయి? మా పిల్లల సర్టిఫికెట్స్ పోగొట్టిన వాళ్ళకి శిక్షలేం లేవా? మేము తప్పు చేయకుండానే శిక్ష అనుభవిస్తున్నామండి. సర్టిఫికెట్స్ కోసం ఎక్కడికంటే అక్కడికి తిరుగుతున్నాము, కోర్టు చుట్టూ తిరుగుతున్నాం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాము, లాయర్ చుట్టూ తిరిగాము, అన్ని చోట్లకి వెళ్తున్నామండి. మా పిల్లలకి సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ కావాలండి. ఇంత మిస్టేక్ చేసిన వాళ్ళకి శిక్ష కూడా పడాలండి. ఒక్కసారి శిక్ష పడింది అంటేనే తర్వాత ఇంత నిర్లక్ష్యం మళ్ళీ జరగకుండా ఉంటుంది. థ్యాంక్స్ అండి మా బాధను విన్న వాళ్ళందరికీ కూడా. జై హింద్.